ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు డైలీ ప్రామిస్. అనుదిన వాగ్దానానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే 1 తిమోతియులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో ఒక చక్కని మాట ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఏమని అంటే, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. ఏంటంటే అండి, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఈనాడు చాలామంది మనుషులు వారి జీవితంలో ఏమీ ఉన్నా లేకపోయినా ధనం ఉంటే సరిపోయిద్ది, నా జీవితంలో అన్నీ ఉంటాయి అని అనుకుంటారు కదండి. నా జీవితంలో బాగా డబ్బు సంపాదిస్తే చాలు, నేను ధనవంతుని అయిపోతే చాలు, నాకు ఇంకే కొదువ ఏ కొరత ఉండదు అనుకుంటారు. తప్పు. మన జీవితంలో ధనం ఉన్నా శాంతి లేకపోతే ప్రయోజనమే లేదు కదా. ప్రయోజనమేమి? ధనమున్న కుటుంబం లేకపోతే దానివల్ల ప్రయోజనం ఏముంది? ధనమున్న మన జీవితంలో ప్రేమ లేకపోతే ప్రయోజనం ఏముంది? నీ జీవితంలో ధనం ఎంతున్నా నిన్ను ఓదార్చేవారు, నిన్ను ఆదరించేవారు నీ చుట్టూ లేకపోతే నీకు ప్రయోజనం ఏముంది? ఈ లోకంలో ధనాన్ని సంపాదించాలి, బహు ధనవంతులు అవ్వాలి అని పగులు రాత్రులు ఎంతోమంది ప్రయాసపడి బాగా డబ్బును సంపాదించి ఎంతో అభివృద్ధి చెందారు, ధనాన్ని సంపూర్ణంగా ఆస్వాదించారు. కానీ వారి జీవితంలో శాంతి సమాధానం లేక, ఓదార్చేవారు లేక, ఆదరణ లేక వారి జీవితాల్ని సగంలోనే ముగించిన వారు ఎంతోమంది కనబడుతున్నారు ఈ లోకంలో. వారి జీవితాలు పాడు చేసుకున్నారు. వారి మట్టుకు వారే ఆత్మహత్యలు చేసుకోవడం, వారి మట్టుకు వారి జీవితంలో శాంతి లేదని, ఎంత డబ్బున్నా నా జీవితంలో శాంతి లేదు, సమాధానం లేదు, నన్ను ఓదార్చేవారు లేరు, నన్ను ప్రేమించేవారు లేరు అని వారి జీవితాల్ని సగంలోనే ముగించిన వారు ఎంతోమంది కనబడుతున్నారు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా మనం ఒకటి గ్రహించాలి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అన్న విషయాన్ని గ్రహించాలి. ధనం పట్ల మనకి ధనం కావాలి, మనిషి జీవితంలో ధనం కావాలి, కానీ ధనమే నా జీవితం అని అనుకోకూడదు. మనిషి జీవితంలో ధనం కూడా వన్ ఆఫ్ ద పార్ట్, ఒక భాగమే. కానీ ధనమే నా జీవితంలో కావాలి, ధనం లేకపోతే నేను ఉండలేను, డబ్బు కావాలి, డబ్బు లేకపోతే నేను బ్రతకలేను అని పగలు రాత్రులు దాని కొరకే మనం ధనాపేక్ష కలిగి ఉండేవారిగా ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ భక్తుడు అంటున్నాడు, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయారంట, నానా బాధలతో తమ్మును తామే పొడుచుకున్నారంట. ఇదే కదా జరుగుతుంది లోకంలో కూడా. ధనం కొరకు పోరాడుతూ ధనాపేక్ష కలిగి వారు మటుకు వారి జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారు. ఈరోజు నీ జీవితంలో ప్రభు ఆశపడుతుంది ఏంటంటే, ధనం ఎంత కావాలో, నీకెంత కావాలో, నీ జీవితానికి ఎంత అవసరమో ప్రభువుకి తెలుసు. అందుకే పై వచనంలో ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉందండి. ఇదే 1 తిమోతియులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనంలో ఏమని ఉందంటే, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసాధకమైనది. మనం ఈ లోకములోనికి ఏమీ తేలేదు, దీని నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండుము. చూసారా, మనం ఈ లోకానికి ఏమీ తీసుకొని రాలేదు, ఏమీ తీసుకొని కూడా పోలేము. ఎంత డబ్బు నువ్వు సంపాదించినా నువ్వు పోయేటప్పుడు ఆ డబ్బుని నువ్వు పట్టుకొని వెళ్ళలేవు. మనం ఈ లోకానికి ఏమీ తీసుకొని రాలేదు, ఒంటరిగానే వచ్చాము, ఒంటరిగానే వెళ్ళిపోతాం. అందుకే భక్తుడు అంటున్నాడు, అన్నపానములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొందదము. నిజమే, 3 పూట్ల మనం తింటున్నామా? తినడానికి తిండి ఉందా? వేసుకోవడానికి వస్త్రం ఉందా? నిలవడానికి గృహం ఉందా? ఇవి చాలు. సంతుష్టి కలిగి ఉండాలండి. సంతుష్టి సహితమైన భక్తి, దైవ భక్తి గొప్ప లాభసాధకమైనది అని భక్తుడు సెలవిస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని బట్టి సంతృప్తి కలిగి ఉండు. నాకు ఇది లేదు, నాకు అది లేదు, నా జీవితంలో ఇది లేదు, ప్రక్కింటి వారిలో ఇది ఉంది, ప్రక్క వారికి అది ఉంది, నా ఫ్రెండ్స్కి ఇలా ఉంది, నా జీవితంలో ఇది లేదు, అది లేదని దుఃఖించొద్దు. నీకు ఏది అవసరమో, ఎప్పుడు కావాలో అది ప్రభువుకి తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో దేవునికి తెలుసు. అయితే మనం ఏం చేయాలి అంటే, ప్రభు యందు నమ్మిక ఉంచి, నిరీక్షణ ఉంచి కలిగి ఉండాలి, వెయిట్ చేయాలి, ఓపికతో ఉండాలి, ఓర్పు సహనం కలిగి ఉండాలి, దేవుని దృష్టికి నమ్మకంగా ఉండాలి. దేవుడు ఖచ్చితంగా మన ప్రతి అవసరత, క్రీస్తేసు మహిమైశ్వర్యము చొప్పున మన ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు.
ఈరోజు ధనాపేక్ష సమస్త కీడులకు మూలం అన్న విషయాన్ని గ్రహించి వాటి జోలికి పోకుండా ఉండడానికి ప్రయత్నించు. ధనం పట్ల ఆసక్తి వహించకుండా ఉండడానికి ప్రయత్నించు. ఎందుకంటే బైబిల్లో సామెతల గ్రంథంలోనే ఒక మాట ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది. ధనము శాశ్వతం కాదు, కిరీటం తరతరములు ఉండునా అంటున్నాడు. ధనం శాశ్వతం కాదండి, కిరీటం తరతరములు మన జీవితంలో ఉండవు అన్న విషయాన్ని గ్రహించి అది మన జీవితానికి కీడే తెస్తుంది, మన జీవితంలో శాంతిని తొలగిస్తుంది, మన జీవితాన్ని మనమే పాడు చేసుకునేలా చేస్తుంది అన్న విషయాన్ని గమనించి దేవుడు మనకి ఏదైతే ఇచ్చాడో దానిలోనే సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుందాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకి దయచేయను గాక. ఆమేన్.